వెల్కమ్ టు మిస్ అమ్మ చెప్పే కథలు. ఈరోజు మీరు వినబోతున్న కథ బేతాళ కథ. నాగకన్య. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగానే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత నిశరాత్రి వేళ ఏ స్వప్రయోజనాన్ని ఆశించి ఇలా శ్రమపాలవుతున్నావో అర్థం కావడం లేదు. కానీ ఓ సంగతి గుర్తుంచుకో, లోకంలో ఎందరో అమాయకులు వచ్చిన అవకాశాన్ని ధీరచంద్రుడిలాగా జార విడుచుకుంటూ ఉంటారు. నువ్వు అలాంటి వాడివేమోనన్న అనుమానం కలుగుతున్నది. అతడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒక రోజున కౌముది అనే నాగకన్య తొలిసారిగా పాతాళం నుంచి బయటికి వచ్చి ఒక నదీ తీరాన మానవ రూపంలో విహరించసాగింది. భూలోకపు వాతావరణం ఆమెకి ఎంతో ఆహ్లాదంగా ఉన్నది. ఆహా, మానవులు ఎంత అదృష్టవంతులు అని అనుకుంటూ ఉండగా ఆమె కంటికి ఒక యువకుడు కనిపించాడు. ఆ యువకుడి పేరు ధీరచంద్రుడు. ఒకానొకప్పుడు బాగా బతికి చితికిపోయిన కుటుంబం వాడిది. ప్రస్తుతం వాడి తల్లికి ఆరోగ్యం చెడింది. వైద్యానికి డబ్బు కావాలి. 2 సంవత్సరాల క్రితం పంటలు పండక చేసిన అప్పు వడ్డీతో సహా తడిసి మోపడైంది. ఈ ఏడు కూడా గత సంవత్సరం పండిన పంటలు ఇంటి ఖర్చులకే చాలక మరికొన్ని అప్పులు చేశాడు. అప్పుల వాళ్ళు బాధలు భరించలేక అతడి తండ్రి 6 మాసాల క్రితం ఇల్లు వదిలి పారిపోయాడు. ఇక చేసేది లేక ధీరచంద్రుడు వారం రోజుల కిందట తాతల నాటి ఇంటిని అప్పులు తీర్చడం కోసం అమ్మేశాడు. దురదృష్టవశాత్తు ఆ రాత్రి వాడింట్లో దొంగతనం జరిగింది. డబ్బు పోయింది. ఇల్లు కొన్నవాడు ఖాళీ చేయటానికి వారం రోజుల వ్యవధి ఇచ్చాడు. అది ఈ రోజుతో ముగుస్తుంది. రోగిష్టి తల్లి, అప్పుల బాధ, ఈ రెండిటికి తోడు నిలువెత్తు నీడలేని పరిస్థితి. రేపటి నుంచి ఏం చేయాలి అన్న దిగులుతో ధీరచంద్రుడు నది వద్దకు వచ్చి కూర్చున్నాడు. నాగకన్య కౌముది ధీరచంద్రుడు ముఖంలోని దిగులు గమనించలేదు. వాడి అందాన్ని చూసి అచ్చరువంది. నరుడికి ఎంత అందమో అనుకున్నది. కౌముది చాలాసేపు వాణ్ణి చూస్తూ నిలబడిపోయింది. ఆలోచనలో మునిగి ఉన్న ధీరచంద్రుడు ఆమెను గమనించనేలేదు. చివరకు ఆమె వాణ్ణి పలకరించింది. ధీరచంద్రుడు ఉలిక్కిపడి నాగకన్యను చూసి, ఎవరు నువ్వు అని అడిగాడు. నా పేరు కౌముది, నేనొక నాగకన్యను అని ధీరచంద్రుణ్ణి విచారాన్ని గమనించి, ఎందుకలా ఉన్నావు అని అడిగింది. ధీరచంద్రుడు ఆమెకు తన గురించి చెప్పుకున్నాడు. అంతా విన్న నాగకన్య, నేను నిన్ను ప్రేమించాను, నాతో పాటు నాగలోకానికి వస్తావా అని అడిగింది. నాగకన్య మాటలకు ధీరచంద్రుడు ఆశ్చర్యపోయి, ఒక్క క్షణం ఆగి, నా సమస్యలేవో చెప్పాను కదా, నేను ఇప్పుడు ఎక్కడికి రాలేను అన్నాడు. నాగకన్య వెంటనే, నీ సమస్యలు డబ్బుతో ముడిపడున్నవి, నీకు కావలసినంత బంగారం తెచ్చివ్వగలను, ఇక్కడే ఉండు అని మాయమైంది. జరిగింది కళ నిజమా అని ధీరచంద్రుడు ఆలోచించసాగాడు. అయితే కొద్ది క్షణాల్లోనే నాగకన్య వాడి ముందు ప్రత్యక్షమై ఒక మూట ఇచ్చింది. అందులో బంగారు కాసులు కాక విలువైన మణులున్నవి. ఈ డబ్బుతో నీ అప్పుల బాధతో పాటు మరేవైనా బాధలుంటే నెరవేర్చుకుని వచ్చే దశమి నాటికి నది ఒడ్డుకురా. మాట తప్పావో నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాను అన్నది నాగకన్య. ఆ రోజుతో వాడి జాతకం తిరిగిపోయింది. నాగకన్య ఇచ్చిన ధనం మూటలోని ఒక్కొక్క మణి అమ్మితే వాడికి 1,00,000 వరహాలు వచ్చాయి. దాంతో వాడు అందమైన భవనం కొన్నాడు. అప్పులన్నీ తీర్చేశాడు. దాసదాసీ జనాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తల్లికి మంచి వైద్యుని కుదుర్చాడు. ఆ వైద్యుడి వైద్యం ప్రారంభించిన 2 దినాలకే ధీరచంద్రుడి తల్లి వ్యాధి తిరుగుముఖం పట్టింది. అప్పుడు ఆమె కొత్త ఇంటిని తనకు సేవ చేస్తున్న దాసీదాసులను చూసి ఆశ్చర్యపడి, ధీరచంద్రుణ్ణి, మన పరిస్థితిలో ఇంత మార్పు ఎలా వచ్చిందిరా బాబు అని అడిగింది. ధీరచంద్రుడు ఏమీ దాచకుండా జరిగిందంతా తల్లికి చెప్పాడు. ఆమె అంతా విని భయంగా, నాగకన్యలతో పొత్తు చాలా ప్రమాదం, నువ్వు ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలి. నా తమ్ముడు సూరగుప్తుడు నీకేదైనా సలహా ఇవ్వగలడు, వెళ్ళడుగు అన్నది. ధీరచంద్రుడి తల్లి సూరగుప్తుడి పేరు చెప్పటానికి ఒక కారణమున్నది. కష్టాల్లో ఉన్నంతకాలము సూరగుప్తుడు ధీరచంద్రుడు ఇంటి చాలకు కూడా రాలేదు. అతడు పరమ స్వార్థపరుడు. అయితే అతడికి ధీరచంద్రుడికి ఈడైన కూతురున్నది. ఇప్పుడు ధీరచంద్రుడి పరిస్థితి బాగుపడింది కనుక తప్పకుండా తన కూతుర్ని అతడికిచ్చి పెళ్లి చేయాలని భావిస్తాడు. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు స్వార్థపరులు సహాయపడినట్టుగా మరెవ్వరూ సహాయపడలేరు.
అంతా ధీరచంద్రుడు తల్లి అనుకున్నట్టే జరిగింది. తన మేనల్లుడు తనను మించిన భాగ్యవంతుడయ్యాడని తెలిసి సూరగుప్తుడు వాణ్ణి ఎంతగానో ఆదరించి సంగతి విని నాగకన్యను వదిలించుకునేందుకు ఒక ఉపాయం ఉన్నది. నీ తల్లి జబ్బు నయం కావడం లేదని, అందుకు నాగమూలిక కావాలని చెప్పు. నాగకన్య ఆ మూలిక తేలేదు అన్నాడు. దశమి నాడు ధీరచంద్రుడు నది ఒడ్డున నాగకన్యను చూడబోయి సూరగుప్తుడు చెప్పమన్నది చెప్పాడు. నాగకన్య వెంటనే, నా ఆయువు 1000 సంవత్సరాలు. నీకు నాగమూలికను తెచ్చి ఇవ్వటం వల్ల అది సగానికి సగం తగ్గిపోతుంది. నువ్వు లేని నా జీవితం వ్యర్థం. అందువల్ల నా ఆయువు తగ్గిపోయినా ఆ మూలిక తెచ్చి ఇస్తాను. దానితో నరులకు సంబంధించిన ఏ వ్యాధి అయినా నయమైపోతుంది అన్నది. అన్న ప్రకారం నాగకన్య మూలికను తెచ్చి ధీరచంద్రుడికిచ్చింది. దానితో తల్లి వ్యాధి నయం చేసుకుని రానున్న పౌర్ణమికి నాగలోక ప్రయాణానికి సిద్ధం కమ్మని వాడితో చెప్పి వెళ్ళిపోయింది. ఆ మూలిక కారణంగా ధీరచంద్రుడి తల్లి జబ్బు చేత్తో తీసినట్టు వెంటనే కుదిరిపోయింది. అయితే వాడి తల్లి అందుకు సంతోషించక సూరగుప్తుడికి కబురు పెట్టింది. సూరగుప్తుడు వచ్చి విషయం తెలుసుకుని ధీరచంద్రుడితో, నీ తల్లిని ఒంటరిదాన్ని చేసి ఎలా వెళ్తావు? ఎక్కడికో పారిపోయిన నీ తండ్రి తిరిగి వచ్చే వరకు నాగలోకానికి రాలేనని ఆమెతో చెప్పు అని సలహా ఇచ్చాడు. ధీరచంద్రుడు అలాగే చేశాడు. అప్పుడు నాగకన్య విచారంగా, నీ తండ్రి ఎక్కడ ఉన్నది తెలుసుకుని తిరిగి మీతో కలపడానికి నా ఆయువులో 100 సంవత్సరాలు వదులుకోవాలి. అయినా నీకోసం అది చేయగలను అన్నది. తర్వాత ఆమె ధీరచంద్రుణ్ణి రానున్న పంచమి నాడు నాగలోకాలకి రమ్మని చెప్పింది. ఆ రాత్రి ధీరచంద్రుడు తండ్రి ఇంటికి తిరిగి వచ్చాడు. భర్త వచ్చినందుకు సంతోషించడానికి బదులు కొడుకు దూరం అవుతాడని ధీరచంద్రుడి తల్లి బెంగ పెట్టుకుని ఉన్నది. తిరిగి సూరగుప్తుడే మరొక సలహా ఇచ్చాడు. దాని ప్రకారం ధీరచంద్రుడు నాగలోకానికి వెళ్ళటం సాధ్యపడదు. నరులు ఏకప్రతివ్రతులు. భార్య పుట్టింటి నుంచి అత్తవారింటికి వచ్చి కాపురం చేయటం వారి ఆచారం. నాగకన్య ధీరచంద్రుడిని ప్రేమిస్తున్నట్లయితే ఆమె అతన్ని పెళ్లి చేసుకొని అత్తవారింటికి రావాల్సి ఉంటుంది. సూరగుప్తుడు ఈ నియమాలు పెట్టమని ధీరచంద్రుడికి చెప్పి నాగకన్య మానవుల మధ్య ఉండలేదు. అందువల్ల ఆమె దీనికి అంగీకరించలేదు. ఒకవేళ ఆమె అంగీకరించడం జరిగితే ఈ ఆఖరి ఉపాయం ప్రయోగించు అని అదేమిటో చెప్పాడు. పంచమి నాడు ధీరచంద్రుడు నది ఒడ్డున నాగకన్యను కలుసుకుని భూలోకపు నియమాలు చెప్పాడు. నేను నిన్ను పెళ్లి చేసుకుని మీ ఇంటికి వచ్చేస్తే నాకిక నాగలోకంతో సంబంధం ఉండదు. నాకున్న శక్తులన్నీ పోతాయి. అందుకే నిన్ను కొంతకాలం ఆ లోకానికి తీసుకుపోదాం అనుకున్నాను అన్నది నాగకన్య విచారంగా. మా నరుల సాంప్రదాయానికి అది సరిపడదు. నన్ను మన్నించు అన్నాడు ధీరచంద్రుడు. కావాలంటే నిన్ను బలవంతంగా తీసుకెళ్ళగలను. సరే, నీకోసం నా సర్వశక్తులు మహిమలు పోగొట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నాను. నీ ఇష్ట ప్రకారమే గాని అన్నది నాగకన్య. ఆమె అంగీకారం విని ధీరచంద్రుడు తెల్లబోయి, మహిమలు పోగొట్టుకుంటే నేను నిన్ను బాధిస్తానన్న భయం లేదా అని అడిగాడు. నేను నిన్ను ప్రేమించాను. ఇలాంటివి నన్ను ఎందుకు బాధిస్తాయి అన్నది నాగకన్య. అందుకు కారణమున్నది. నా తండ్రి గరుడ వంశానికి చెందినవాడు. నా తల్లి కోసం ఆయన తన లోకం వదిలి భూలోకం వచ్చి స్థిరపడ్డాడు. నాలో ఆయన వంశమున్నది అన్నాడు ధీరచంద్రుడు. ఆ వెంటనే నాగకన్య, గరుడులకు నాగులకు జాతి వైరం ఉన్నమాట నిజమే, కానీ నేను నిన్ను ప్రాణాధికంగా ప్రేమించాను. నీ భార్యగా ఉండటం కోసం నా ప్రాణాలను కూడా లెక్క చేయను అన్నది. ధీరచంద్రుడు ఆ జవాబు విని చలించిపోయి, నేను నీతో నాగలోకానికి వచ్చేస్తాను, మనం అక్కడే సుఖంగా ఉందాం అన్నాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, స్వప్రయోజనం కొద్దీ ధీరచంద్రుడు నాగకన్యకు చాలా నియమాలు పెట్టాడు. వాటన్నిటికీ నాగకన్య ఒప్పుకున్నది. అలాంటప్పుడు అతడు ఆమె ఇంటికి తీసుకుపోయి వివాహం ఆడవలసింది. అలా చేయక నాగకన్యతో పాటు నాగలోకానికి వెళ్ళిపోయాడు. తీరా కార్యసిద్ధి జరిగాక అతడిలా ప్రవర్తించడం అమాయకత్వం అనిపించుకోదా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, నువ్వనే నియమాలని స్వార్థ బుద్ధితో కల్పన చేసినవాడు ధీరచంద్రుడి మేనమామ. వాటన్నిటికీ నాగకన్య తన అంగీకారం తెలిపాక ధీరచంద్రుడికి లోకం తీరు అర్థమైంది. తల్లిదండ్రులకు మేనమామకు అందరికీ డబ్బు ముఖ్యం. డబ్బు లేక అతడి తండ్రి తల్లిని విడిచి వెళ్ళిపోయాడు. ధీరచంద్రుడి దగ్గర డబ్బు చేరగానే
ఎంతో కాలంగా మేనల్లుడి సంగతి పట్టించుకొని మేనమామ అతడి శ్రేయోభిలాష అయ్యాడు. నాగకన్య వాళ్లకు డబ్బు ఇవ్వడమే గాక తన ఆయువును కూడా కొంత ధారపోసింది. అయినా వాళ్ళు కృతజ్ఞత చూపటానికి బదులు ఆమెను మోసం చేయాలని చూశారు. తనను వివాహమాడి ఈ లోకంలో ఉంటే ఎన్నో కష్టాలు రానున్నాయని భయపెట్టినా నాగకన్య ధీరచంద్రుణ్ణి వివాహమాడటానికి ఒప్పుకున్నది. ఇది చూశాక అతడికి నాగకన్య తనను ఎంతగా ప్రేమించిందో అవగాహన కావడమే గాక తన బంధువులు ఎలాంటి నీచ బుద్ధిలో ఉన్నారో తెలిసిపోయింది. ఈ కారణం వల్లనే అతడు ఆమె వెంట నాగలోకానికి వెళ్ళటానికి ఒప్పుకున్నాడు. అంతేగాని అమాయకత్వం వల్ల మాత్రం కాదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.